మచ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా బరువు పెరగడం చాలామంది అనేక రకాల కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి, బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక డైట్స్ విషయానికి వస్తే రకరకాల డైట్సే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే తగ్గినట్లు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ అంటే ఏంటి, దీని గురించి యోగా ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. హీలింగ్లో చాలా హీలింగ్స్ మీరు వినే ఉంటారు. రకరకాల హీలింగ్స్ ఉన్నాయి. కానీ అథర్వణ వేదంలో శబ్దం గురించి చాలా చక్కగా దాంట్లో చెప్తారు. శబ్దంతో మన బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సౌండ్ని మన ఆ వైబ్రేషన్స్ అంటే ఒక శబ్దం వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ఆ వేవ్స్ బాడీలో ఉన్న సెల్స్ రిసీవ్ చేసుకుంటాయి. అలాగే క్యాపిలరీస్ రిసీవ్ చేసుకుంటుంది. నర్వస్ సిస్టమ్ అంతా కూడా కామ్ డౌన్ చేయొచ్చు. చాలామందికి డిప్రెషన్, యాంగ్జైటీ, అలాగే నిద్ర పట్టకపోవడము, ఒకటే కంగారు, టెన్షన్, ఏ పని చేయాలన్నా కూడా అమ్మో నేను చేయలేనేమో అనే భయం, సక్సెస్ కాలేనేమో అని చెప్పే భయం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సౌండ్ హీలింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సౌండ్ హీలింగ్లో హీలింగ్ బౌల్స్, అలాగే సింగింగ్ బౌల్స్ అనేవి ఉపయోగిస్తాం. అందులో రకరకాల న్యాచురల్గా తయారయ్యే మెటల్స్, అలాగే నేచర్ నుంచి తీసుకున్న కొన్ని ఇన్స్ట్రుమెంట్స్తో మనం ఆ శబ్దంతో హీల్ చేస్తాం. అంతేకాకుండా మంత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మంత్ర శబ్దంతో కూడా హీలింగ్ నడుస్తూ ఉంటుంది. ఈ హీలింగ్ సెషన్ అనేది 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు కూడా ఉంటుంది. ఒక్క సెషన్కే చాలా మంచి రిజల్ట్ మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది. మన ఎనర్జీ ఏమిటి, మన లోపల ఇంత శక్తి దాగి ఉందా, ఇంత ఎనర్జీ ఉందా, ఇంత ఎనర్జీ నేను అసలు ఎందుకు గుర్తించలేదు అనే అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ సౌండ్ హీలింగ్తో మనం ఒక ఆర్గాన్స్ని కామ్ డౌన్ చేయొచ్చు, అంటే రిలాక్స్ చేయొచ్చు. అది ప్యాంక్రియాస్ గ్లాండ్ అవ్వచ్చు, థైరాయిడ్ గ్లాండ్ అవ్వచ్చు, పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా మనం ఈ సౌండ్ హీలింగ్తో రిలాక్స్ చేయొచ్చు. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నాకు అస్సలు రిలాక్సింగ్ లేదండి, చాలా వర్క్ చాలా హెక్టిక్గా ఉంది, ఒక ఆల్మోస్ట్ ఒక 15 డేస్ 30 డేస్ నుంచి నేను మర్చిపోయి పని చేస్తున్నాను, నేను రిలాక్స్ అవ్వాలి ఇమీడియట్గా అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ హీలింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. హీలింగ్ అనేది వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి, లేదా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని బట్టి ఈ హీలింగ్ ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. సో దిస్ సౌండ్ ఈ శబ్దం ఏదైతే ఉందో ఒక్కసారి దీన్ని మీరు కొట్టగానే ఆ వేవ్స్ అవి ఇలా రౌండ్గా, అంటే ఇది స్పైరల్ వైబ్రేషన్ అంటమాట, స్పిన్ లాగా ఉంటుందన్నమాట, రౌండ్గా ఉంటుంది. ఈ ఎప్పుడు కూడా స్పిన్ వైబ్రేషన్నే బాడీలో ఉన్న వైబ్రేషన్, అండ్ బాడీలో ఉన్న ఎనర్జీ కానీ బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి ఇలా ఉంటుంది, స్పిన్ లాగా ఉంటుందన్నమాట. సో ఏదైతే ఈ స్పిన్ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఈ వేవ్స్ని బాడీ ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిసీవ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క ఇది సింగింగ్ బౌల్స్ ఏవైతే ఉంటాయో, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అలాగే వెదురుతో చేసినవి, మట్టితో చేసినవి, ఇలా మెటల్తో పంచలోహాలతో చేసినవి, ఇలాంటివి ఉంటాయి ఈ సెషన్స్లో. సో మీరు ఇలా కొట్టినప్పుడు మనం ఇలా చేస్తూ ఉంటే మీకు ఆ వేవ్స్ అనేవి మెల్లగా 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 మీ బాడీలో ఉన్న సెల్స్ రిసీవ్ చేసుకుంటుంది. అందుకే ఇమీడియట్లుగా అస్సలు నిద్రపోలేని వాళ్ళు కూడా వెంటనే నిద్రపోతారు. అలాగే మేము చాలా స్లీపింగ్ పిల్స్ వేసుకుంటేనే కానీ మాకు నిద్ర రాదండి. ఇవాళ మెలటోనిన్ ట్యాబ్లెట్స్కి ఎలా అలవాటు పడ్డారంటే, ముఖ్యంగా యంగ్స్టర్స్కి, యూత్,
నిద్ర రాదు. ఒక టాబ్లెట్ వేసేసుకుంటాం. అవి ఒక గమ్మీస్ లాగా కూడా వచ్చేసినాయి అవి. సో, ఒక ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటున్నట్టుగా మెలటోనిన్ తీసుకుంటున్నారు. కానీ ఇది న్యాచురల్‌గా ఈ సౌండ్ హీలింగ్ మీకు న్యాచురల్‌గా మీ మెలటోనిన్ అనేది మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే హార్మోన్స్ అనేవి న్యాచురల్‌గా మీ బాడీలో థైరాక్సిన్, థైరోమిన్, ఇన్సులిన్, మెలటోనిన్ ఇవి కూడా బాడీలో న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు అంటే ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో అవి రిలాక్స్ అవుతాయి కాబట్టి వాటికి రిలీజ్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి సౌండ్ హీలింగ్ చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. మీరు ఈ హీలింగ్ సెషన్స్ తీసుకుంటే మెడిసిన్స్‌ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ముఖ్యంగా ఎవరైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ సౌండ్ హీలింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జస్ట్ నేను ఓన్లీ 1 బౌల్‌తో చూపిచ్చాను. మామూలుగా మన గుడిలో గంట కూడా ఉంటుంది. బట్ దానికి, దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ సౌండ్ చూడండి. ఇ ఇంకా సౌండ్ వస్తుంది. అంటే మీకు ఇనపడకపోవచ్చు. ఇప్పుడు ఆగింది. ఇంత టైం ఇప్పుడు స్టాప్ అయింది. దాని వేవ్స్. సో, ఒక్కసారి ఇట్లా మనం రౌండ్ చేస్తునే కొద్దీ అది మీకు వినపడనంతగా ఆ వేవ్స్ ఇంకా వెళ్తూ ఉంటాయన్నమాట. అంటే ఈ వేవ్స్‌ని ఎలా మెజర్ చేయాలి అనేది అది వేరే ఇన్‌స్ట్రుమెంట్స్‌తో మనం మెజర్ చేయగలుగుతాం. నార్మల్‌గా మనకి వినపడేదే మనకి ఉంటుంది. కానీ చాలా దగ్గరగా ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకుంటే అది చాలా సేపు ఆ శబ్దం అనేది వస్తూనే ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటుగా మంత్రం కూడా ఉంటుంది. సౌండ్ హీలింగ్ ఇస్ ద అన్నిటికన్నా కూడా ద బెస్ట్ రిలాక్సేషన్ అండ్ మన హార్మోన్స్‌ని కరెక్ట్ చేసుకోవడానికి, మన థాట్ ప్రాసెస్‌ని కరెక్ట్ చేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి, నిద్ర పట్టడానికి, ముఖ్యంగా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది సౌండ్ హీలింగ్. వెయిట్ తగ్గాలంటే చాలా కష్టపడి చాలా చాలా చేస్తాం గదా! చాలా సింపుల్‌గా అంటే ఒక్కొక్కసారి ఏముంటుందంటే మనం పొట్ట తగ్గాలి అని వేరే అదర్ సిటప్స్ గాని లేకపోతే వేరే చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. లేదంటే చాలా తొందరగా నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ చేశాము అనంటే. ఇలా ఒక కర్ర తీసుకొని మీరు గనక చేశారని అనుకోండి. మీకు బ్యాక్ పెయిన్ రాకుండాను ఉంటుంది. వెయిట్ గూడా లాస్ అవుతారు. పొట్ట గూడా బాగా తగ్గుతుంది. ఈ స్టిక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మన స్పైన్ మనం బెండ్ చేసినప్పుడు, ముందుకు బెండ్ చేసినప్పుడు గానీ, పక్కకు బెండ్ చేసినప్పుడు గానీ, మనం కంఫర్టబుల్‌గా బెండ్ చేసేస్తూ ఉంటాం. ఎలా అంటే అలా బెండ్ చేస్తే స్పైన్ మన వెన్నెముక ఆహ్, కొంచెం అది అలసిపోయి తొందరగా నడుము నొప్పొచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది. మేము ముందుకు బెండ్ అవ్వలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా కర్ర సాయంతో గనక మీరు చేస్తే మీకు పొట్ట తగ్గడమే కాకుండా తర్వాత మీకు స్పైన్ గూడా స్ట్రెయిట్‌గా అంటే మీ వెన్నెముకకి ఇలా ఎటంటే అటు వంగకుండా స్ట్రెయిట్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. సో, మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ మీ ఈ ఈ స్టిక్‌ని వెనకాల పెట్టేసుకోండి ఇలా. ఇలా చేతి కిందకి తెచ్చుకోండి ఇట్లా. ఈ కర్రని వెనక్కి పైకి పెట్టుకోండి. కిందకి కాకుండా వీపు దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని సపోర్ట్ తీసుకోండి. ఇట్లా సపోర్ట్ తీసుకొని సో, ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు బెండ్ అయ్యేవి మీరు ఎక్కువ చేయొచ్చు. ఇలా కర్ర గనక మీకు వెనక సపోర్ట్ ఉంటే కంఫర్టబుల్‌గా ముందు ఎక్కువ సార్లు చేయొచ్చుమాట. మీకు నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది ఇట్లా. బ్రీత్ ఔట్ అండ్ బ్రీత్ ఇన్. 1, 2 పైకొచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ, ముందుకు వెళ్ళేటప్పుడు శ్వాస వదులుతూ. బ్రీత్ ఔట్ అండ్ బ్రీత్ ఇన్. బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్. మీ మోకాళ్ళు గూడా స్ట్రెయిట్‌గా ఉంటాయి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్.
ఇలా మీరు ఒక 10 నుంచి 20 సార్లు కనుక మీరు చేయగలిగితే మీ అదే మనం కర్ర లేకుండా ఇట్లా బెండ్ అయ్యామనుకోండి, ఆ స్పైన్ మనకు తెలియకుండా వెన్నెముక ఇట్లా ఇట్లా అయిపోతూ ఉంటుందన్నమాట. అదే కర్ర సహాయంతో చేశారనుకోండి, మీకు ఈ తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. మీకు నడుము నొప్పి లేకుండా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. హాయిగా ఇది సపోర్ట్ ఉంటుంది. మీకు సపోర్ట్ ఉండడం వల్ల మీరు ఎక్కువ సార్లు చేయడం వల్ల మీకు ముఖ్యంగా ఈ పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గుతుందన్నమాట. 10 నుంచి 20 టైమ్స్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే సైడ్ బెండింగ్స్. సైడ్ బెండింగ్స్ మీ ఇలా పెట్టుకోండి. మీ 2 చేతులు ఇలా పెట్టి లెగ్స్ 2 కొంచెం స్ట్రెచ్ చేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఇలా స్ట్రెచ్ చేసి ఓన్లీ సైడ్ బెండింగ్స్ చేయండి. ఇది ఎందుకంటే నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కోసం. స్లోగా బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. ఓన్లీ సైడ్స్. ముందుకు బెండ్ అవ్వకూడదు. మనం కిందకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలా బెండ్ అవ్వడం అట్లాంటి చేయకండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ హ్యాండ్స్ చేతులు 2 ఇలా కర్ర మీద ఉండాలి. ఓన్లీ సైడ్స్. మీరు ఎంతవరకు వెళ్తే అంతవరకు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. ఇలా కుడివైపు మార్చి ఎడం వైపు. ఇలా మీరు ఫస్ట్ 10 చేసుకోండి. తర్వాత 20 టైమ్స్ చేయండి. మీరు రోజు కనుక ఇవి 20 టైమ్స్ కనుక చేస్తే ఈ నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది మీకు. పొట్ట ఎప్పుడు కూడా అంటే నడుము సన్నగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్విస్టింగ్. ఇట్లా తల సెంటర్లోనే ఉండాలి. మీరు ఇలా వెనక్కి తిరిగి చూడకూడదు. హెడ్ సెంటర్లోనే ఉండాలి. అలాగే ఓన్లీ షోల్డర్స్ అంటే మీ నడుము మీ భుజాలు మాత్రమే తిప్పాలన్నమాట. శ్వాస వదులుతూ కుడివైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యకి, మళ్ళీ శ్వాస వదులుతూ ఎడం వైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదిలేస్తూ కుడివైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి. మీరు ఇది తిప్పేటప్పుడు ఇలా ఇలా తిప్పకండి. తల ఎప్పుడూ సెంటర్లో ఉండాలి. ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ వైపే చూస్తూ ఉంటూ మీరు కదలకుండా మీ నడుము మీ భుజాలు మాత్రమే ట్విస్ట్ చేయండి. ఇలా 10 నుంచి 20 సార్లు ఇలా చేశారనుకోండి. సైడ్ బెండింగ్స్ చేసి మీరు ట్విస్టింగ్ కూడా చేశారనుకోండి. మీరు 10 మనం ముందుకి బెండ్ అయ్యాము, ఒక 10 సైడ్స్ చేసాము, ఒక 10 ట్విస్టింగ్ చేసాము. అంటే ఇది ఒక సెట్ లాగా చేస్తున్నాము. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాము అంటే నెక్స్ట్ లెగ్ రేజింగ్ చేద్దాం. నెక్స్ట్ది మీ 2 చేతులు పైకి పెట్టి బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ ఇలా ఓ 10 సార్లు చేయండి. కుడి కాలు తర్వాత ఎడమ కాలుతో కూడా చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, వదిలేస్తూ తీసుకుంటూ ఇలా 10 సార్లు చేయండి. అంటే మనం ఫస్ట్ ఏం చేసాం, ముందుకు బెండ్ అయ్యేది 10 సార్లు, సైడ్కి బెండ్ అయ్యేది 10 సార్లు, ఇలా ట్విస్ట్ అయ్యేది 10 సార్లు, ఇలా చేతులు కాళ్ళు రైజ్ చేస్తూ 10 సార్లు. అంటే 4 చేసాం. ఈ 4 కలిపి ఒక సెట్ చేశారు. 10 10 10 10 10 10. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవే రిపీట్ చేయండి. మళ్ళీ 10 10 10 10 అంటే రెండో సెట్ చేసినట్టు. మళ్ళీ థర్డ్ సెట్, మళ్ళీ అగైన్ 10 10 10 10 చేయండి. ఇలా మీరు ఈ 4 10 10 10 అలా మూడు సెట్లు, 4 సెట్స్, 5 సెట్స్ లాగా చేయండి. మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత అప్పుడు 20 టైమ్స్ చేసుకోండి. ఒక్కొక్కటి 20 టైమ్స్ కనుక చేస్తే చాలా తొందరగా మీ బాడీ వెయిట్ తగ్గుతుంది, నడుము సన్నగా అవుతుంది, పొట్ట చాలా తొందరగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి చేయాలని ఉంటుంది కానీ ఏం చేసినా నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నడుము నొప్పి రాదు, మీ స్పైన్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది, తొందరగా బాడీ వెయిట్ తొందరగా తగ్గుతుంది. ఎవరైతే అధిక బరువుతో ఉన్నారో, ఎక్సెస్ వెయిట్ తొందరగా తగ్గించుకోవాలని అనుకుంటున్నారో, ఇవి మీరు మెల్లగా
3 సెట్స్, 4 సెట్స్, 5 సెట్స్ పెట్టుకోండి. 5 సెట్స్ 10 చేసిన తర్వాత కొన్ని రోజులు అలవాటైన తర్వాత 20 చేసుకోండి. చేసుకుంటే చాలా తొందరగా మీరు చూడండి 15-20 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.